చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటికే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో 2 పిఎస్పి ప్రాజెక్టులని అంటే 1200 మెగావాట్లు 1000 మెగావాట్లు అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాల మూలంగా ప్రభావితమై ఆ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తలేదని చెప్పేసి ఆ కంపెనీ వారే దాన్ని రద్దు చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. దాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అక్కడ ఏదో ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కొన్ని ఎస్టీ బార్డర్కి సంబంధించిన కొద్ది వివాదాలు ఉండటం మూలంగా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం లేదని చెప్పేసి అదానీ పవర్ వాళ్ళే రద్దు చేయమని చెప్పేసి కోరటం జరిగింది. ఆ అభ్యర్థిని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఒరిస్సా విజయనగరం బార్డర్స్లో మన మన రాష్ట్రంలోనే ఏదో సమ్ ట్రైబ్స్కి సంబంధించి. ఓకే, ఇంకేం దీంట్లో మిగతా ఏం లేవు. ఏమండి మెట్రో రైలుకు సంబంధించి కూడా ఉంది. విజయవాడ విశాఖపట్నం మెట్రో అదేమో 11,500 కోట్లు. అదేవిధంగా విజయవాడది కూడా 10,500 కోట్లు అనుకుంటాను రఫ్గా, అంటే వస్తుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే కదా. లేదా ఇది చూడండి, మన మెట్రో రైల్వే ప్రాజెక్ట్ది